జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయుపట్టైన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల్లో నెగ్గి ఈనాడు బాధ్యత స్వీకరిస్తున్న యువమిత్రుడు శివచరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 40 సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దలు వి హనుమంతరావు గారు, యూనివర్సిటీ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు కేశవరావు గారు, అదేవిధంగా ఆనాడు నిజాం కళాశాల విద్యార్థి ఎన్నికలలో నెగ్గిన మాజీ పార్లమెంట్ సభ్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరుడు మధు యాస్కి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అదేవిధంగా ఈరోజు వేదిక మీద వివిధ జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలకు ఎన్నికైన యువమిత్రులు, యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ నుంచి వచ్చిన వాళ్ళు, అందరికంటే ఈ పార్టీ జెండాను మోసి 2023న ప్రజాపాలనను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన యువమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, యూత్ కాంగ్రెస్కి ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలామంది యువజన కాంగ్రెస్లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. ఇవాళ అందుకే యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు రాజకీయాలలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటం చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే రాజకీయాలలో రాణించడం జరుగుతుంది. ఈరోజు శివచరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనాడు సుధీర్ కుమార్ గారు ఆనాటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రివర్యులు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ గారితో యువజన రాజకీయాలలో రాణించాడు. రెండో తరం ఇప్పుడు శివచరణ్ రెడ్డి ఈరోజు మళ్ళీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చాడు. మరి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్లో అయితే కాంగ్రెస్లో 40 సంవత్సరాలు పనిచేసినా కొన్ని అవకాశాలు అదృష్టం కలిసి రాలే. 90% శ్రమ ఉన్నా 10% అప్పుడప్పుడు అదృష్టం కూడా పనిచేయాలి. ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా పెద్ద హోదా రావడానికి ఉంటుంది. ఈరోజు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి రాని అవకాశాలు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే
శివచరణ్కు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎన్ఎస్యుఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యుఐలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలో ప్రజా సమస్యల మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ఎన్నో కేసులు కట్టుకొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఆనాడు ఎన్ఎస్యుఐ బల్మూరు వెంకట్ టీం జైల్లో ఉంటే చెంచల్గూడ జైలుకి వెళ్ళి ఆ విద్యార్థి నాయకులను మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పరామర్శించి మీకు అండగా పార్టీ నిలబడుతుంది, మీరు కొట్లాడండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ జిల్లాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడైండు. అనిల్ కుమార్ యాదవ్ కూడా కలలో ఊహించలేదు ఇంత యంగ్ ఏజ్లో ఈరోజు రాజ్యసభ వచ్చి ఎక్కడైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చట్టసభలలో ఉన్నాడో ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకుడుగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు రాజ్యసభ అవకాశం వచ్చింది అనంటే యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం వల్లనే. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నా సూచన ఒక్కటే, అవకాశాలు కొందరికి రావచ్చు రాకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మానొద్దు. ఈనాడు మన ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని తండాలలో గూడాలలో మారుమూల పల్లె